హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తన రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు అంది వచ్చిన అన్ని అవకాశాలను చేజిక్కించుకుంటున్నారు. తాజాగా ఆ రాష్ట్రంలో ఒక కొత్త చట్టాన్ని తీసుకువచ్చేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. మనందరికీ తెలుసు, మన దేశంలో బహుభార్యత్వం వల్ల హిందూయేతరులు అంటే ఎక్కువగా మైనారిటీలు తమ జనాభాను పెంచుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే. దీనికి కట్టడి చేయడానికి మన సెంట్రల్ గవర్నమెంట్ యూనిఫామ్ సివిల్ కోడ్ను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. సో ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ లాంటిదే అస్సాంలో హిమంత బిశ్వ శర్మ ఒక కీలకమైన చట్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అదే బహుభార్యత్వాన్ని అడ్డుకునే చట్టాన్ని తీసుకువస్తాను, నవంబర్ 25వ తేదీన దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకుంటాను అని అస్సాం సీఎం సంచలన ప్రకటన చేశారు. ఇదే కనుక జరిగితే ఇకపై నుంచి అస్సాంలో బహుభార్యత్వం అనేది అస్సలు ఉండదు. దీనివల్ల ఆ రాష్ట్రంలో మైనారిటీల జనాభా చాలా వరకు కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. మరి అస్సాంలోనే ఇంత దారుణమైన పరిస్థితి ఎందుకు వచ్చింది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, అస్సాంలో సీఎం హిమంత బిశ్వ శర్మ కొన్ని వారాల క్రితం ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే, తమ రాష్ట్రంలో భారతీయుల సంఖ్య తగ్గిపోయింది, అదే సమయంలో మైనారిటీల సంఖ్య 49%కు రీచ్ అయింది. ఇది ఎక్కువగా బంగ్లాదేశ్ నుంచి మన దేశంలోకి వచ్చిన అక్రమ వలసదారుల సంఖ్య అని తేల్చి చెప్పారు. సో ఆ రాష్ట్రంలో అస్సామీ మాట్లాడే వారి భాష కంటే బంగ్లాదేశీ నుంచి వచ్చిన వాళ్ళు మాట్లాడే బెంగాలీనే చాలా ఎక్కువగా వినిపిస్తుంది. కాబట్టి వారి సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయింది. ఇది ఇలాగే కనుక కొనసాగితే ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో బంగ్లాదేశీల రాజ్యమే ఏర్పడుతుంది అండ్ ఇండియన్స్ సంఖ్య చాలా వరకు తగ్గిపోతుంది. ఇండియన్ ముస్లింలతో పాటు హిందువులు సైతం మైనారిటీలో పడిపోతారు అని హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజానికి అస్సాం బంగ్లాదేశ్కు బోర్డర్ స్టేట్. బంగ్లాదేశ్లో 1947 మన ఇండియా అండ్ పాకిస్తాన్గా విడిపోయిన సమయం నుంచి అక్కడ వెస్ట్ పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్పై పెద్ద ఎత్తున అణిచివేత చర్యలకు పాల్పడింది. ఆ సమయంలో చాలామంది ఈ బంగ్లాదేశ్ నుంచి అస్సాంకు పెద్ద ఎత్తున వలస వెళ్ళారు. ఏకంగా 1 కోటి మందికి పైగా ఇప్పుడు అస్సాంలో ఈ అక్రమ వలసదారులు నివాసం ఉంటున్నారు అని స్పష్టంగా అర్థమవుతుంది. 1971లో బంగ్లాదేశ్కు స్వతంత్రం వచ్చినా కూడా వాళ్ళు తిరిగి తమ సొంత దేశానికి వెళ్ళలేదు, అక్కడే సెటిల్ అవుతూ వచ్చారు. దీనివల్ల అక్కడ భారీ ఎత్తున డెమోగ్రాఫిక్ చేంజ్ అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా బ్రహ్మపుత్ర నది అస్సాం నుంచి బంగ్లాదేశ్లోకి ప్రవహిస్తూ ఉంటుంది. సో ఈ బ్రహ్మపుత్ర నది ఒడ్డున సారవంతమైన నేలలు చాలా ఎక్కువగా, చాలా విస్తారంగా ఉంటాయి. ఈ సారవంతమైన నేలల్లో ఈ అక్రమ వలసదారులు వచ్చి స్థిరపడడం స్టార్ట్ చేశారు. అక్కడ పంటలు పండించుకోవడం, చేపలు పట్టడం, ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటూ మెల్లిమెల్లిగా ఆయా ప్రాంతాలను ఆక్రమించుకోవడం స్టార్ట్ చేశారు. వీళ్ళను ఎక్కువగా మియా ముస్లింలు అని అంటారు. ఈ మియా ముస్లింల వల్ల నిజమైన భారతీయ ముస్లింలతో పాటు అస్సాంలో ఉండే భారతీయులకు చాలా పెద్ద ప్రమాదమే ఏర్పడుతోంది అని అస్సాం సీఎం గుర్తించారు. వీళ్ళు ఈ రాష్ట్రంలోకి వలస వచ్చి ఊరికే ఉండరు, అక్కడి లోకల్ ఎకానమీని క్యాప్చర్ చేయడం, చిన్న చిన్న పనులు చేసుకుంటూ వాటిని అన్నిటినీ వీళ్ళు మాత్రమే చేసే విధంగా క్యాప్చర్ చేయడం, ఇలాంటివి చేస్తూ వచ్చారు. దీనివల్ల అక్కడ స్థానిక భారతీయులు లేదంటే హిందువులు, ముస్లింలు వీళ్ళంతా కూడా వీరి నుంచి చాలా పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కోవడం స్టార్ట్ చేశారు. అంతేకాకుండా వీళ్ళు వలస వచ్చిన వాళ్ళు మాత్రమే కాకుండా వీళ్ళు బహుభార్యత్వం, ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవడం, పిల్లలను ఇబ్బడి ముబ్బడిగా కనడం స్టార్ట్ చేస్తూ ఉన్నారు. మన దేశానికి తిండి కోసం వలస వచ్చిన వాడు ఇక్కడ ఒకేసారి 10 మందిని, 12 మందిని ఈ విధంగా కనడం స్టార్ట్ చేస్తూ తన సంఖ్యను రోజు రోజుకు పెంచుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అందువల్లనే గతంలో 42% అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం 42% అక్కడ ఈ మియా ముస్లింల సంఖ్య ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 49%కు పెరిగింది. దీన్ని ఇలాగే గనక వదిలేస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ మియా ముస్లింల ఆధిపత్యం చాలా పెద్ద ఎత్తున పెరిగిపోతుంది. తద్వారా లోకల్ ఇండియన్స్కు చాలా అంటే చాలా థ్రెట్గా మారే అవకాశాలు ఉన్నాయి.
అందువల్లనే గతంలో హిమంత బిశ్వ శర్మ ఈ ప్రమాదాన్ని కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే గ్రహించారు. దీన్ని కాంగ్రెస్ అధిష్టానానికి వివరించడానికి ఎన్నోసార్లు ప్రయత్నాలు చేశారు, కానీ అది అస్సలు కుదరలేదు. చివరికి ఆయన రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ తీసుకుని ఆయన ఇంటికి వెళ్ళి కూర్చుంటే కుక్కకు తినిపించిన బిస్కెట్లు ఆయనకు పెట్టి తినమని చెప్పి అవమానించిన పరిస్థితి ఏర్పడటంతో ఆ తర్వాత ఆయన బీజేపీలో వచ్చి చేరారు. బీజేపీలో చేరినప్పటి నుంచి ఫస్ట్ ఆయన మంత్రిగా పని చేశారు, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆ రాష్ట్రంలో మియా ముస్లింలతో పాటు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చి అక్కడ లోకల్గా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్న వాళ్ళందరినీ తరిమి వేసేందుకు పెద్ద ఎత్తున బుల్డోజర్ యాక్షన్ తీసుకుంటూ వచ్చారు. పదే పదే కొన్ని ప్రాంతాలను సెలెక్ట్ చేసి వాళ్ళందరినీ తరిమివేయడం, అక్కడ ఉన్న ప్రాంతాలన్నిటినీ నేలమట్టం చేయడం, ఇలాంటివి చేస్తూ వచ్చారు. రీసెంట్గానే అంటే కొద్ది నెలల క్రితమే ఏకంగా 10,000 హెక్టార్ల అటవీ ప్రాంతం మొత్తంలో వీళ్ళు వచ్చి ఆక్యుపై చేసిన ప్రాంతాన్నంతటిని ఖాళీ చేయించి వాళ్ళందరినీ తమ సొంత దేశానికి తిప్పి పంపే ప్రయత్నాలు చేశారు. అయితే ఇది ఇక్కడితో ఆగదు అని ఆయన ముందుగానే గుర్తించారు. దీనికి కఠినమైన చట్టాలు తీసుకువస్తే తప్ప ఇది ఎన్నటికీ ఆగదు అని గుర్తించారు. అందువల్లనే తాజాగా బహుభారత్వాన్ని నిషేధించే విధంగా ఆయన పావులు కదుపుతూ ఉన్నారు. ఈ బహుభారత్వాన్ని కనుక నిషేధిస్తే ఖచ్చితంగా వీరి జనాభా కొద్ది వరకు కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. ఒకే భార్యతో కాబట్టి 2-3 పిల్లలు లేదంటే మహా అంటే 4 పిల్లల కంటే ఎక్కువ కనలేరు కాబట్టి దీనివల్ల జనాభా ఉన్నంతలో ఉన్నంత కంట్రోల్ అవుతుంది అని అస్సాం సీఎం గుర్తించారు. అందువల్లనే ఈ చట్టాన్ని త్వరలోనే రాష్ట్రంలో అమలు చేస్తానని ప్రకటిస్తూ ఉన్నారు. నవంబర్ 25వ తేదీన ఈ బిల్ అసెంబ్లీలోకి రానుంది. వెంటనే ఆమోదం గనుక పొందితే ఖచ్చితంగా ఇది చట్టరూపం దాల్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ బిల్లుతో మాత్రమే పూర్తిగా సమస్య అంతా అయిపోతుందా అంటే అది జస్ట్ స్టార్టింగ్ పాయింట్ అని మాత్రమే చెప్పుకోవచ్చు. వీళ్ళందరినీ తిప్పి పంపించేందుకు ఎన్నో చట్టాలను సైతం హిమంత బిశ్వ శర్మ తీసుకువస్తానని ఇప్పటికే ప్రకటించారు. కాబట్టి ఈ నవంబర్లో జరగబోయే అసెంబ్లీ సమావేశాలు చాలా వేడిగా జరగనున్నాయనే చెప్పుకోవచ్చు. ఈ బిల్లులు కనుక ఆమోదం పొందితే ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో ఉన్న అక్రమ వలసదారులందరినీ తిప్పి పంపించేందుకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇక చివరిగా ఈ అక్రమ వలసదారులకు మిగిలేది పశ్చిమ బెంగాల్ మాత్రమే. ఈ పశ్చిమ బెంగాల్లోనూ మోదీ అండ్ అమిత్ షా రాజకీయంగా మమతా బెనర్జీని ఓడించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. 2026 మార్చిలో అక్కడ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో కనుక మమతా బెనర్జీ ఓడిపోతే ఖచ్చితంగా ఇక అక్రమ వలసదారులకు మన దేశంలోకి రావడానికి గేట్లన్నీ మూసుకుపోయే అవకాశం ఉంది. ఇదే కనుక జరిగితే మన దేశంలో అక్రమంగా ఇప్పటి వరకు నివాసం ఉంటున్న వాళ్ళందరినీ ఖాళీ చేయించే పనిలో పడతారు. ఇదంతా ఒక 10 సంవత్సరాల టైం తీసుకునే అవకాశం ఉంది. ఇదే కనుక పూర్తయితే మన దేశంలో ఏ ఒక్క అక్రమ వలసదారుడు నివసించడానికి వీలు లేకుండా పోతుంది. తద్వారా ఇప్పటి వరకు ధర్మసత్రంలా ఇలాంటి అక్రమార్కులందరినీ మనం మోసుకు తిరిగిన భారతీయులు ఇకపై నుంచి స్వేచ్ఛగా మన దేశాన్ని మనం పరిపాలించుకునే టైం రాబోతుంది. అది చాలా దగ్గరలోనే ఉంది అని విశ్లేషకులు చెబుతున్న మాట. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్లలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.